రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఇక్కడ మనము ఒలుగుంద మండలం ముద్దటకేరి గ్రామంలో అయితే ఉన్నాము. కర్నూలు డిస్ట్రిక్ట్ ముద్దటమాగి గ్రామంలో అయితే ఉన్నాము. రైతు వచ్చేసి ఈ పంట మనకు 70 రోజుల పంట దశ అయితే కావస్తూ ఉంది. అయితే దీంట్లో చేపట్టిన యాజమాన్య పద్ధతుల గురించి ఎన్ని స్ప్రేయింగ్లు చేశారో పూర్తి ఇన్ఫర్మేషన్ రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీడియో చివరి దాకా అయితే చూడండి. అయితే నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు గర్జాప. ఏ ఊరు అన్నారు? కర్నూలు డిస్టిక్ ఒలుగుంద మండలం ముద్దటమాగి గ్రామం. ఎన్ని ఎకరాలు పత్తి ఇది మీరు వేసింది? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 2 ఎకరాలు. 2 ఎకరాలు. 70 రోజుల పంట ఉంటుందా? 70 రోజులే. ఎన్ని స్ప్రేలు చేశారు దీనికి? 4 స్ప్రేలు చేసిన. 4 స్ప్రేలు. ఆ తర్వాత అడుగు మందులు ఎన్నిసార్లు వేశారు? 2 సార్లు వేసినాము. 2 సార్లు వేసినారు. సరే, అయితే మీకు రీసెంట్గా ఈ పంటకు మీరు ఏ మందు స్ప్రే చేశారండి? లాస్ట్ స్ప్రే అన్నది లాస్ట్ స్ప్రే ఇదే జెటానిక్స్ లైక్. ఓకే, ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి మీరు? 3 రోజులు అయింది. 3 రోజులు అయిపోయింది. కంపల్సరీ 3 రోజులు అయిపోయింది. 3 రోజులకే మీకు కొట్టక ముందుకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ అనేది ఏం కనిపిస్తుంది? తేడా అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. దోమ ఏమేమి లేదు. ఓకే, మొదట దోమ ఫుల్ ఉండే. ఎక్కువ ఉండే మొదట. ఏ దోమ ఎక్కువ ఉండేది? పచ్చదోమ ఎక్కువ ఉండే. ఆ తర్వాత ఏమైనా పేను జిగి ఉండేనా? పేను ఉంది, జిగి లేదు. ఆకు కింద పేను ఉండే. అప్పటికి ఉన్నాయి పాత ఆకులకి మనకు అప్పుడే చూస్తే కనిపిస్తున్నాయండి, జిగి అనేది ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఆకులకి అయితే నీట్గా వచ్చినాయి. అయితే దోమ సమస్య అయితే ఏం లేదు. ఓకే, ఇంకా ఏమేమి గమనించారు మీరు? గ్రోత్ బాగా వచ్చిందా? గ్రోత్ బాగా వచ్చింది. ఈ కొత్తగా వచ్చిన కొమ్మలు పక్క కొమ్మలు అనేది దీని ద్వారా వచ్చినదా? దాని ద్వారా వచ్చినది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. 3 రోజులకి అంటే మనకి ఇంకా ఇది మ్యాక్సిమం అంటే మనకు 6 నుంచి 10 రోజుల వరకు బాగా కనిపిస్తారు రిజల్ట్ అనేది. కాకపోతే ఇప్పుడు మనకు 3 రోజులకే ఏం కనిపిస్తుంది వ్యత్యాసం అనేది ఇక్కడ అంటే లేతగా మనకు చిగురులు బాగా వస్తున్నాయి. దాంతోపాటు దోమ సమస్య అన్ని క్లీన్ అయిపోయినట్లే. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరమేనా పోయినసారి ఏమైనా వాడారా? ఇదే సంవత్సరమే లైకా తోటి స్టార్ట్ చేసినారు. 4వ స్ప్రేగా లైకా స్ప్రే చేసినారు రైతు. 70 రోజుల పంట. ఏ విత్తనం ఇది? ఇది గజేంద్ర విత్తనం. గజేంద్ర. అయితే మనకు కాపు అయితే బాగుందండి. విత్తనం ఏదైనా కూడా కొంచెం కాపు కూడా మంచిగానే కాపు వచ్చింది. అయితే ఇప్పుడు లైకా స్ప్రే చేయడం వల్ల అయితే ఈ దోమ క్లీన్ అయిపోయింది. ఓకే, కంప్లీట్ పోయింది. 3 రోజులకి పోయింది. ఓకే, అయితే మీరు ఈ మందులు ఎక్కడ తెచ్చుకుంటారు? ఆదాయంలో తెచ్చినాం. షాప్ పేరు ఏముంటుందన్న? లక్ష్మీ శ్రీనివాస డీలర్ వచ్చేసి శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ అని చెప్పి ఆదోనిలో ఉంటుంది. అక్కడే ఈ రైతు ఎప్పటి నుంచి వాడుతున్నారు ఆ షాప్ లో మీరు మందులు? పోయిన సంవత్సరం నుంచి వాడుతున్నారు. పోయినసారి ఏమేమి తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర లాడే తెచ్చినాను. ఓకే, ట్రెజెంట్ తెచ్చినాను, మ్యాక్స్ తెచ్చినాను. అవి మరి పోయినసారి ఎట్లా పని చేసినాయి? బాగా పని చేసినాయి. అప్పటి నుంచే మందులు తెచ్చుకుంటాను. మంచి మందులు దొరుకుతున్నాయి అంగట్లోనా? దొరుకుతున్నాయా? ఓకే, రిజల్ట్ అయితే ఇవి బాగున్నాయి కదా? బాగున్నాయి. పోయినసారి ట్రాజెంటా ఎట్లా ఉన్నాయి రిజల్ట్? బాగుండేది. ట్రాజెంటా బాగుంటాయి. జియోటెగ్రిటెక్ కానీ వారతెగ్రిటెక్ కానీ మందులు మనకు ఆదోనిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ అని చెప్పి నాగరాజన్న డీలర్ వచ్చేసి మనకు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఆపోజిట్లో గలీలో వెళ్తేనే లక్ష్మీ శ్రీనివాస అని చెప్పి జైన్ టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. అక్కడ మాత్రం మీకు ప్రజెంట్ అయితే అవైలబిలిటీ ఈ మందులు అయితే ఉన్నాయి. అక్కడికి మాత్రం వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక షాప్ అనేది ఏదైనా చెప్పేసి అది ఉంటే తర్వాత చెప్తాం. ప్రజెంట్గా అయితే కనుక లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్లోనే ఈ మందులు అయితే దొరుకుతున్నాయి. ఎక్కడైతే మీకు ఆదోనిలో ఇప్పుడు అవైలబిలిటీ అయితే లేవండి. అక్కడికి వెళ్ళి మాత్రమే రైతులు తీసుకోండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదివరకు ఒక షాప్ మన ఎమ్మిగూరు సర్కిల్లో ఉండేది, కానీ ప్రజెంట్ ఆ షాప్ అయితే ఇప్పుడు పీడీ అయితే లేదండి. అక్కడ ఈ మందులు అయితే మీకు అక్కడ దొరకవు. కాబట్టి ఇక్కడ మనకు నాగరాజన్న డీలర్ వచ్చేసి అక్కడ మాత్రమే లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్లు ఈ మందులు అయితే ఉంటాయన్నమాట. రైతు కూడా పోయినసారి ఒకసారి మనకు లాడియాతో స్టార్ట్ చేసినారు. లాడియా దగ్గర నుంచి వెళ్ళారు, లాడియా తెచ్చుకొని మిరపలో స్ప్రే చేశారు. రిజల్ట్ బాగుందని చెప్పి తర్వాత ట్రాజెంటా కానీ ఇంకా వేరే మందులు కూడా అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. ఈసారి కూడా 3 స్ప్రేలు దీంట్లో వేరే మందులు తెచ్చుకుంటున్నావు కదా? వేరే మందులు తెచ్చుకుంటున్నావు. మరి అక్కడికి వెళ్ళాలని ఎట్లా అనిపించింది ఇప్పుడు నీకు? దోమ ఫుల్ ఉంది. చేనులోకి వచ్చినాము, దానికి ఫోన్ చేసి అన్నకి ఇస్తానని చెప్పేసి అటుకి పోతే. ఓకే, అయితే రైతు మిగతా మందులు అంతకుముందు స్ప్రే చేశాడు. అవి స్ప్రే చేసినా కూడా దోమ నల్లి సమస్య ఎక్కువ ఉంది అని చెప్పేసి ఎక్కడికి వెళ్తే మనకు పరిష్కారం దొరుకుతుందని అక్కడికి వెళ్ళి రైతు లైకా తెచ్చుకొని కొట్టినాడు. 3 రోజులకే దోమ అంత అంటే ఇట్లా తిరిగితే కూడా ముఖానికి వచ్చి తగిలేదంట. అంత విపరీతంగా ఉండేదంట దోమ నల్లి. ఫుల్ ఉండేది కూడా. ఈ రైతు ఇప్పుడు మనకు లైకా ఈ జైటానిక్స్ అనేది ఏంటంటే మనకు ఒక న్యూట్రిషన్ మొక్కకి బలాన్ని ఇవ్వడానికి, ఏదైనా పూత రాలుకున్నట్టుగా పూత అధికంగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. వాడుకోవచ్చు, ఏమి ఇబ్బంది అయితే లేదు. ఈ 2 కలిపి స్ప్రే చేసినందుకు గాను 2 ఎకరాలకి ఇది 1/2 లీటర్ ప్యాకింగ్ అండి. ఇది లైకా 2 ఎకరాలకు గాను స్ప్రే చేసిన తర్వాత దోమ నల్లి అనే సమస్య అయితే పూర్తిగా అయితే కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ మిగతా రైతులకు ఎవరికైనా చెప్తున్నారా స్ప్రే చేయండి అని? చెప్తున్నాం.
ఓకే, జేటీ స్టార్ కూడా మీరు తెచ్చుకున్నారు, ఎన్ని ఎకరాలు తెచ్చుకున్నారు? అది 2 ఎకరాలకు తెచ్చినాను, ఇంకా స్ప్రే చేయలేదు. ఓకే, అయితే మనకి అంటే రిజల్ట్ బాగుంది కాబట్టి దాన్ని కూడా తెచ్చుకున్నారు, దాన్ని కూడా స్ప్రే చేస్తారు? చేస్తాం, రేపు కానీ మరణ కానీ చేయాలి. ఓకే, తర్వాత మీరు దీనికి ఏం చేస్తారంటే ఇప్పుడు కాపు దశలో ఉంది కాబట్టి జేటీ కార్ట్ అని ఇదే కంపెనీది ఉంటుంది ఒక మందు. ఆ జేటీ కార్ట్ స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే మీకు పూత అనేది బాగా వస్తుంది, ఈ పూత రాలకున్నట్లుగా కాపు సెట్టింగ్ కి బాగా పనిచేస్తుంది అది జేటీ కార్ట్ అనేది. నీళ్ళు కట్టిన తర్వాత తెచ్చుకొని కొట్టండి, ఇంకా ఇప్పుడే కాదు ఇది మీకు 10 రోజుల దాకా పనిచేస్తుంది. ఆ తర్వాత మాత్రమే జేటీ కార్ట్ ఒక పురుగు మందు వేసుకోవాలి. ఇప్పుడు మీరు గులాబీ రంగు పురుగు వస్తుంటది మనకు, పుచ్చు అనేది వస్తుంటది కాయ, అది మీకు కనిపించలేదు, ఆటోమేటిక్ గా లోపలికి పూతలోకి వెళ్ళి డ్యామేజ్ చేస్తుంటది, పగిలిన తర్వాత కనిపిస్తుంది మీకు. కాబట్టి జేటీ కార్ట్ అనేది నెక్స్ట్ స్ప్రేగా చేసుకోండి. దాంతోపాటు పురుగు మందు ఏదైనా సరే కలుపుకొని కావాలంటే న్యూట్రియన్స్ బోరాన్ లాంటిది వేసుకొని నెక్స్ట్ స్ప్రే చేయండి, ఖచ్చితంగా కాపు సెట్ అవుతుంది. ఒకసారి అట్లా పంట కూడా చూపి అబ్బా, ఒకసారి అలా చూపి పంట కూడా చూడండి. ఇప్పుడు మనకు బాగుంది, మంచి కాపు సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు పూత కూడా మనకు అధికంగా ఉంది, గ్రోత్ కూడా మంచిగా న్యాచురల్గా ఉంది, ఎక్కువ శాతం ఏం లేనట్లుగా, ఆకు శాతం కూడా ఎక్కువ లేనట్టుగా కాపు అనేది చాలా బాగుంది. కింద కాయలు మనకు ఒక చెట్టుకి ఒక 10 నుంచి 15 కాయల దాకా కాయలు కూడా సెట్ అయిపోయినాయి. ప్రజెంట్ పైన తోట కూడా గ్రోత్ కూడా బాగుంది. కాబట్టి నువ్వు తర్వాత జేటీ కార్డ్ స్ప్రే చేసుకుంటే నీకు పర్ఫెక్ట్గా ఈ కాపు అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఒకసారి మన డీలర్ అన్న నువ్వు మాట్లాడిన ఒకసారి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అన్న ఇప్పుడు ఈ మందులు అమ్ముతున్నది? జేటీ అగ్రిటెక్ కానీ భారత్ అగ్రిటెక్? 3 సంవత్సరాలు రన్నింగ్ అనేది. 3వ సంవత్సరం. ఇప్పటి వరకు అన్న రైతులు వాడిన ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి మీ దగ్గర? ఇప్పటి వరకు వాడిన ప్రతి రైతు అయితే సాటిస్ఫాక్షన్, ప్రతి రైతు బాగుంది అంటున్నాడు. మందులు ఇవి కటన్ లో కానీ, చిల్లిలో కానీ, పెడలో కానీ, దేంట్లో కానీ వాడిన ప్రతి రైతు బాగుంది అంటున్నాడు. ఎక్కడ మీకు నెగిటివ్ అయితే ఏం లేదు? ఎక్కడ నుంచి ఫార్మర్ నుంచి ఎక్కడ రాలేదు. ఒక ఫార్మర్ నుంచి ఇంకో ఫార్మర్ వస్తున్నాడు కానీ వేరే నెగిటివ్ అయితే లేదు. ఎక్కడైనా మీరు నెగిటివ్ వచ్చినా కూడా మాకు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. వీడియోలో చెప్పినా కూడా ఇబ్బంది లేదు. లేదు, ప్రతి రైతు బాగుందని చెప్తున్నాడు. ప్రతి రైతు బాగుందని చెప్తున్నాడు. ఓకే, ప్రతి రైతు ధైర్యంగా వాడవచ్చు. మరి పోయినసారి మన జేటీ అగ్రిటెక్ ప్రొడక్ట్స్ వాడి కూడా దిగుబడులు మంచిగా తీసుకున్నారు, దిగుబడి మంచిగా తీసుకున్నారు. రిమార్క్ అయితే ఏం లేదు. లేవు. మరి పోయినసారి వాడిన లేదు. కొంతమంది రైతులకు ఏముంటాయంటే ఇవి బయో మందులు కొంచెం అపోహలు ఉంటాయి అన్నమాట. కాబట్టి అవి కొడితే మనకి కాపులు రావు ఖాయం అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లా అపోహలు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నాను అనమాట అన్నని. దిగుబడి అయితే మంచిగా వచ్చింది కానీ మంచిగా వచ్చినాయి. పత్తిలో కానీ మిరపలో కానీ మంచి దిగుబడులు తీసుకున్నారు రైతులు ఈ ఒట్టు కాసి. ఓకే ఓకే, అదే ఇప్పుడు ఈ రైతు కూడా దానికి నిదర్శనం. ఈ రైతు పోయినసారి కాటానికి వచ్చినాడు కాబట్టి రిజల్ట్ లేకపోతే ఏ రైతు కూడా రాడు, అక్కడికే డ్రాప్ అయిపోతాడు, ఆ సంవత్సరానికి వదిలేస్తాడు. కాకపోతే ఈ సంవత్సరం కంటిన్యూ అయినాడంటే ఆ రిజల్ట్ ఉన్నందుకే మళ్ళీ ఆ షాప్కే వెళ్ళి మనకి దీనికి సొల్యూషన్ ఆ షాప్లోనే పర్ఫెక్ట్ దొరుకుతుందని చెప్పేసి ఈ కంపెనీ మందులు తెచ్చుకొని కొట్టి ఇప్పుడు ఇంత మంచి రిజల్ట్ తీసుకోవడానికి అయితే జరిగిందనమాట. రైతు వేరే దగ్గర కొట్టుకొని తెచ్చుకోమంట 3 సార్లు కొట్టినా కూడా రిజల్ట్ రాలేదు. 3 సార్లు కొట్టినాడు, ఇంతకు ముందే 3 సార్లు కొట్టినా కూడా కొంచెం దోమ అనేది కంట్రోల్ కాలేదు, అదే విధంగా వస్తుందని చెప్పేసి 4వ అన్న దగ్గరికి వెళ్ళాడు. అయితే మళ్ళీ ఫస్ట్ అక్కడికి వెళ్ళాలని ఆలోచన రాలేదా? చిన్నగుంది కదా, దానికి పోలేదు. చిన్నగుంది కదా ఏముందిలే అని చెప్పేసి కొట్టుకుంటూ వచ్చినారు. ఓకే ఓకే, మరి ఇప్పుడు ముందే పోయింటే బాగుండి అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే, ఇదే ముందే పోయింటే మనకి ఇంత సమస్య కాదని చెప్పేసి 10 రోజుల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు మీరు 4 స్ప్రేలు అయినాయి కదా, ఇప్పటి వరకు 2 స్ప్రేలతోనే అయిపోతుండే, 2 స్ప్రేలతోనే మీకు కంటిన్యూగా అయిపోతుండే అనమాట. ఇదండి, కాబట్టి ఇవి స్ప్రే చేసుకోవడం వల్ల రిజల్ట్ అయితే ఇంత బాగుంటాయి. ఒకసారి ఇప్పుడు లైకా స్ప్రే చేశాడు చూడండి, అదే బయో మందే అయితే కనుక ఈ కాపు సిచ్యువేషన్లో స్ప్రే చేస్తే కనుక ఈ వచ్చిన పూత మొత్తం ఖచ్చితంగా రాలిపోతుంది. బయో మందే అదే ఎఫెక్ట్ ఉండే మంది అయితే. కాకపోతే ఇక్కడ చూడండి, స్ప్రే చేసినా కూడా ఎక్కడ మనకు చెట్టుకు డ్యామేజ్ కాలేదు, కాపు అనేది ఏం రాలేదు, ఎఫెక్ట్ కాలేదు. కాపు అనేది అదే విధంగా వస్తుంది. కొత్తగా వచ్చిన గుర్రలు కూడా చూడండి, కాపు అనేది పుట్టుకొస్తూ ఉంది చూడండి ఒకసారి. కాబట్టి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాడుకుంటే ఈ జేటీ అగ్రి ప్రొడక్ట్స్ తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి సాధించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. దానికి నిదర్శనము ఈ సంవత్సరం మనం చూపిస్తున్న ఫీల్డ్. ఆఖరిలో కూడా మీకు ఎంత దిగుబడి వచ్చినా ఈ ప్రొడక్ట్లు వాడడం వల్ల కూడా ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకోసారి చెప్తాను, ఆదరణలో మనకు శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్లో మాత్రమే ఈ మందులు అవైలబిలిటీ అయితే ఉంటాయి. చందన భరత్ షాపింగ్ మాల్ ఆపోజిట్ గల్లీలో వెళ్తే ఉంటుంది నాగరాజ్ అన్న డీలర్ వచ్చేసి. ఒకవేళ ఆయన నెంబర్ కూడా పెడతాను, డౌట్ ఉంటే కూడా మీరు ఆదరణకి వెళ్ళినప్పుడు ఆయనకు ఫోన్ చేసినా వెళ్ళొచ్చు అనమాట. ఇది అయితే మనం ధైర్యంగా అయితే రైతులు ఎవరైనా కొట్టవచ్చు అంటారు. ఓకే, నెక్స్ట్ అయితే జేటీ కార్డు కొట్టండి, బాగుంటుంది. ఇదండి వీడియో. ఓకే ఓకే, ఇదండి వీడియో. థ్యాంక్ యూ అండి.